మన గ్రామానికి నాయకుడు ఎవరు? సర్పంచ్. ఎస్, అవును, మన గ్రామానికి నాయకుడు సర్పంచే. గ్రామ పంచాయతీకి నేతృత్వం వహించే వ్యక్తినే సర్పంచ్ అంటాం. సర్పంచ్ను ప్రజలు నేరుగా ఎన్నికల్లో ఓటు వేసి ఎన్నుకుంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. సర్పంచ్తో పాటు వార్డు సభ్యుల ఎన్నికలు కూడా అవుతాయి. వాటితో పాటు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా అవుతాయి. సర్పంచ్ అవ్వడానికి అవసరమైన అర్హతలు: భారత పౌరుడై ఉండాలి, కనీసం 21 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. సర్పంచ్ విధులేంది అంటే కనుక గ్రామంలో శుభ్రత, రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే. త్రాగునీరు, విద్యుత్తు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల్సింది కూడా సర్పంచే. పేద ప్రజల సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా సర్పంచ్దే బాధ్యత. పంచాయతీ సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే. ప్రభుత్వ నిధులు సరైన విధంగా వినియోగం అయ్యాయా లేదా చూడాల్సిన బాధ్యత సర్పంచ్దే. గ్రామంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా సర్పంచ్ది. మరి సర్పంచ్ ఇవేవి చేయకపోతే తొలగించే అవకాశం కూడా ఉంటుంది. ఎస్, సర్పంచ్పై ఫిర్యాదు వస్తే మొదటగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ విచారణ చేస్తారు. తప్పు నిరూపితమైతే కలెక్టర్ సర్పంచ్ను సస్పెండ్ చేయొచ్చు. తర్వాత జిల్లా పంచాయతీ అధికారి అంటే డిపిఓ లేదా మండల అధికారి ఎంపీడీఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. తగిన ఆధారాలు ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ను తొలగించే అధికారం కూడా కలిగి ఉంటుంది. అందుకే మనం సర్పంచ్ను ఎన్నుకునేటప్పుడు వారికి శక్తి మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకోండి. మన ఓటు మన గ్రామ భవిష్యత్తు. మీ ఓటు ఎవరికి? ట్యాగ్ దట్ పర్సన్.